రైతుల పాలిట వరప్రదాయిని కూటమి పాలన. ఎమ్మెల్యే రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. పెదపూడి మండలం పెద్దాడలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరిశీలించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆ రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ధాన్యం మద్దతు ధర కొనకపోవడం ఒక ఇబ్బంది అయితే, సీఎంఆర్కి ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన తర్వాత ఏ రోజుకి డబ్బు వస్తుందో, ఎన్ని నెలలకు డబ్బు వస్తుందో, సంవత్సరానికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడిన పరిస్థితిని చూసాం. ఇవాళ ధాన్యం సీఎంఆర్కి అమ్మిన 24 గంటల గడవక ముందే ఇవాళ నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బు పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈయన కౌలు రైతు కూడా పద్మావతి గారు కౌలు రైతు అకౌంట్లో కౌలు రైతుకే నేరుగా డబ్బు పడిన సంగతిని ఈ సందర్భంగా ప్రజానీకం అందరూ గుర్తించారు. ఏదైతే ఆ రోజు సమస్యను లేవనెత్తామో, రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏదైతే సమస్యను ఆ రోజు రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ లేవనెత్తిందో, వచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా నీటి సరఫరాలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ప్రభుత్వం వచ్చి రాగానే తూడు తొలగించి రైతులకు సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవడం. అదేవిధంగా మరొక పక్క నీటిపారుదల శాఖ ఒక పద్ధతి ప్రకారం నీటి సరఫరా చేయడం. ఇవాళ మరో పక్క భగవంతుడు కలిసి వచ్చి, వాతావరణం కలిసి వచ్చి రైతులు అన్ని విధాలుగా పంట ఇంటికి తెచ్చుకునే విషయం. మరో పక్క రైస్ మిల్లర్స్ని, రైతాంగాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవడం. దీనివల్ల ఇవాళ రైతులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని సమస్యల్ని ఇప్పటికి కూడా రైతులు ఇక్కడ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే పెదపూడి మండలం రైతాంగం ఉన్నారో, ఈ రైతాంగం అంతా తూర్పుగోదావరి జిల్లాకు కూడా మేము అమ్ముకునే వెసులుబాటు వస్తే మాకు రేపు రాబోయే ఖరీఫ్కి సంబంధించి, రబీకి సంబంధించి మరి వెసులుబాటు ఉంటుందనేది నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే నేను ఆ విషయాన్ని ఖరీఫ్లోనే నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి, అదేవిధంగా సివిల్ సప్లైస్ ఎండీ గారి దృష్టికి, కమిషనర్ దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా రేపు రబీలో ఆ విషయం పైన దృష్టి సారించి రైతులకు వెసులుబాటు ఉండేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు మరి గోనె సంచుల సరఫరాలో కొన్ని ఇబ్బందులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవి తప్పనిసరిగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా సరిచేసి రేపు రబీలో కొనుగోలు సమయానికి మిగిలిన ఏ అయితే విషయాలు ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయో అన్నింటినీ సరిచేసి తప్పనిసరిగా రైతులకు మరింత మెరుగైన సౌకర్యం అందే విధంగా చర్యలు తీసుకుంటాం. రైతులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేలాగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరొక్క మారు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం.